కుంభరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంది? అనుకూలంగా ఉందా? సానుకూలంగా ఉందా? అసలు వారి పట్ల శని, శుక్రుడు, గురుడు అసలు అవన్నీ ఎలా ఉన్నాయి? వీరు ఈ మాసంలో వీరింట్లో కొన్ని వస్తువులు ఉంటే ఏం జరుగుతుంది? ఇవి బయటికిస్తే ఏం జరుగుతుంది? మరియు ఇలాంటివన్నీ ఈ వీడియోలో చర్చించానండి. తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ముందే ఒక లైక్ అయితే చేసేసేయండి. తులారాశి వారి గురించి నేను ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు కుంభరాశి గురించి చెప్తున్నాను. తులారాశి వారు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. కుంభరాశి వారు మెయిన్‌గా వీరేంటంటే వీరి పనులు వీరు సక్రమంగా చేసుకుంటారు. వీరి పని మాత్రమే వీరు చేసుకుంటారు. పక్కన వాళ్ళ పని గురించి వెళ్ళరు. పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించరు. నా పని, నా కుటుంబం, నా ఫ్యామిలీ అన్నట్టు ఉంటారు. కానీ ఏదో ఒక విధంగా వీళ్ళకనేది నష్టం జరుగుతుంది. అదెలా అంటే ఇప్పుడు ఉన్న కార్తీక మాసంలో కుంభరాశి వారు ఎటైనా దూర ప్రయాణం చేయొచ్చు. వాళ్ళకి దూర ప్రయాణం చేసే వంటివి జరగొచ్చనమాట. అండ్ దూర ప్రయాణం చేసేటప్పుడు మీరు కంపల్సరిగా యెల్లో కలర్ లేదా పసుపు లేదా పచ్చ దుస్తులను ధరించి వెళ్ళటం అనేది మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు లేదా కాఫీ రంగు దుస్తులనైతే ధరించొద్దు. అవి చెడుకు గుర్తనమాట. అండ్ తు కుంభరాశి వారేంటంటే వీరు ఎక్కువగా నమ్మిన వారు వీళ్ళని మోసం చెయ్యరు. వీళ్ళని బానే చూసుకుంటారు. అండ్ ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి అంతగా లేవు. అంతా ఈ మాసంలో వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అనారోగ్య సమస్యలేమీ లేవు. ఆరోగ్యంగా ఉంటూ వీరు ఏంటంటే ఎక్కువగా కుంభరాశి వారు దైవానుగ్రహం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతారనమాట. ఈ మాసంలో గుడికి వెళ్ళడం కానీ, కార్తీక సోమవారాలు చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బాగా నిష్టతో కూడా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని చిన్న సమస్యల వలన అంత నిష్టగా ఉండలేరు. కానీ మొత్తానికి ఒక 99% అయితే దైవానుగ్రహంతో ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళింట్లో ఉండే కుర్చీని ఎవరింటికి ఇవ్వకూడదండి ఈ మాసంలోని. ఎందుకంటే కుర్చీని మీరు ఇవ్వడం వలన ఒక దుష్ప్రభావం అనేది జరుగుతుంది కాబట్టి కుర్చీ అనే వస్తువును మీరు ఎవ్వరికీ ఇవ్వకూడదు. మరియు జల్లెడను కూడా మీరు ఎవ్వరికీ ఇవ్వకూడదనమాట. అలా ఇవ్వడం వల్ల మీకు దుష్ప్రభావం జరిగే అవకాశం అనేది ఉంటుంది. మరియు మీరు ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే ఈ మాసంలో ఎక్కువగా అందరూ పూజించేది శివుణ్ణి. కుంభరాశి వారందరూ శివకోవెలకి వెళ్ళండి. ప్రతి సోమవారం లేదా ప్రతిరోజు వెళ్ళండి మీకు వీలైతే. ప్రతి కార్తీక సోమవారం కంపల్సరీగా వెళ్ళండి. 365 ఒక్క ఒత్తు వెలిగించండి. అది చాలా మంచిది. దాంతో పాటు మీరు విష్ణు కోవెలకి కూడా వెళ్ళడం అనేది చాలా మంచిది. లేదు విష్ణు కోవెల దగ్గరలో లేదు అంటే మీరు లేదా మీ శివకోవిల్లోనే లక్ష్మీదేవి, పార్వతులు ఉంటారు కదా! సో, ఆ కోవెలకైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఎప్పుడు చూసినా సరే ఏడుపుగొట్టు మొఖంతో ఉండకూడదు స్త్రీలైతే. కలివిడిగా నవ్వుతూ, అందంగా నుదుటిన బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని, ఇల్లంతా నడుస్తూ కళకళగా ఉండాలి. ఎప్పుడూ అదొకలాంటి మొహం పెట్టుకొని, ఏడుపుగొట్టు మొహం పెట్టుకొని ఉంటే అది మీ ఇంటికే చెడు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గొడవలకు సంబంధించి అలాంటి జోలికి పోకుండా ఉండండి స్త్రీలైతే. పురుషులు కూడా సేమ్ అండి. పురుషులు కూడా కలివిడిగా ఉండండి. ఎంతసేపు కొట్లాట అనేది పనికిరాదు కుంభరాశి వారు. ఈ కార్తీక మాసంలో ఏంటంటే కుంభరాశి వారిలోని మగవారు 365 ఒత్తు వెలిగించడం వల్ల చాలా మంచిది. దాంతో పాటు మీరు ఎవరికైనా దానం ఇవ్వటం కూడా మంచిదండి. వస్త్రాలుగా కానివ్వండి, లేదా ఫుడ్ కానివ్వండి, ఏవైనా మీరు దానం ఇవ్వడం అనేది మంచిది. మీరు ఎక్కువగా శివారాధనతో పాటు చెప్పాను కదండీ! విష్ణాలయంకి కూడా వెళ్ళండి. చాలా మంచిది. కుంభరాశి వారు మెయిన్‌గా దానం ఇవ్వండి. శివారాధనతో పాటు విష్ణారాధన చేయండి. కుర్చీని మరియు జల్లెడను ఎవ్వరికీ ఇవ్వకండి. ఇలా ఇవ్వడం వల్ల మీకే దుష్ప్రభావం జరుగుతుంది. ఇలా ఈ